ఈ మధ్య సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటూ కొంతమంది క్రైస్తవులకు కాల్ చేస్తూ హ్మ్. అవహేళన చేస్తూ మాట్లాడుతూ కొందరికి ఆడియో రికార్డ్ చేసి యూట్యూబ్స్‌లో పెడతా ఉన్నారు సార్. ఆ! అందులో భాగంగా ఒక క్రైస్తవ సహోదరునికి ఫోన్ చేసి హుహు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో హ్మ్. అతడు రామాయణంలో పాండవులు ఉన్నారు అంటూ మాట్లాడుకొచ్చారు. దాన్ని తీసుకొని వెళ్ళు దాన్ని హేళన చేస్తూ మాట్లాడుతా ఉన్నారు. ఈ యొక్క క్రైస్తవులకు ఏంది వేదాలు తెలియదు, ఏం తెలియదంటూ. హ్మ్. దీనిపై మీ యొక్క స్పందన ఏంటి సార్? అది నేను గూడా జూశాను. అతడు యాక్చువల్‌గా ముస్లిం కమ్యూనిటీ నుండి రక్షింపబడినటువంటి క్రైస్తవుడు. ఓకే. హి వాజ్ ఎ ముస్లిం ఎర్లియర్ అండ్ హి రిసీవ్డ్ క్రైస్ట్. హ్మ్. సో, హి నోస్ ఈదర్ ఖురాన్ ఆర్ బైబిల్. హ్మ్. హ్మ్. హిందూ పురాణ గ్రంథాలు, పౌరాణిక సాహిత్యము, వేదాలు అవన్నీ ఆయనకు తెలియాలనేం రూల్ లేదు గదా! హ్మ్. ఆయన అన్నదేంటంటే ఏదో యేసు ప్రభువును, బైబిల్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని వాళ్ళంత నీతిమంతులు గారు, వాళ్ళేం పరిశుద్ధులు గారు అన్నట్టు వాళ్ళు అవహేళన చేసి మాట్లాడితే ఆయన అన్నాడు, మీ భారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు తెలుసా మీకు? అని. అంటే పాండవులందరికీ ఉమ్మడిగా భార్య ద్రౌపది. హ్మ్. కానీ మళ్ళీ అర్జునుడికి వేరే ఉలూచి అనే నాగకన్యక. హ్మ్. ఆ, ఇంకా రకరకాలుగా ఎవరికి వాళ్లకు ఇప్పుడు భీముడికి హిడింబి. హ్మ్. ఉమ్, ఇట్లా అర్జునుడు కూడా వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు పాండవులకు కరెక్ట్గా మీ ఎంతమంది భార్యలో మీకు తెలుసా, మరి ఎవరు నీతిమంతులు అని ఆయన కౌంటర్ ఇవ్వాలనుకున్నాడు. అనుకుని మీ రామాయణంలో అన్నాడు, భారతం అనకుండా హ్మ్. నోరు జారింది. అంత తెలియనివాడేం కాదు. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ పాండవులు, కౌరవులని. రామాయణంలో ఉన్నదంతా ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి దశరథ మహారాజు సంతానమైన రామలక్ష్మణులు, వాళ్ళు వాళ్ళ యొక్క కథ సంగతి ఆయనకు తెలుసు. హ్మ్. రామాయణంలో లీడింగ్ క్యారెక్టర్ ఎవరో, భారతంలో ఎవరో తెలియక కాదు. హ్మ్. తడబడ్డారేమో, నోరు జారింది. రామాయణం అని నోరు జారారు. మహాభారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు అన్న పాయింట్ అనబోయి హ్మ్. మహాభారతంలో పాండవుల బదులు రామాయణంలో పాండవులు అన్న. నేను కూడా చాలా నేను నవ్వుకున్నా. అంటే మంచి జోక్ లాగా అనిపించింది. అది హ్మ్. జోక్ లాగా అనిపించింది. నేను నవ్వుకున్నా. అది అతని తప్పేమి అంత పెద్ద దోషమేం కాదు, అతనికి ఏం అవమానం కాదు. ఇప్పుడు క్రైస్తవుడైన వాడు బైబిల్లో గురించి తప్పులు ఏమన్నా మాట్లాడితే అప్పుడు అన్నారు, హ్మ్. హ్మ్. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి నువ్వు పట్టుకు తిరిగే గ్రంథమే నీకు తెలియదు అని అప్పుడు హేళన చేసిన ఒక అర్థం. ఇప్పుడు రామాయణ మహాభారతాల గురించి ఒక క్రైస్తవుడికి ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడు రామాయణం మహాభారతం అనబోయి రామాయణం అన్నాడు. హుహు. అదే అంత వీళ్ళు ఎద్దేవా చేసి, వీళ్ళు గొర్రెలు, వీళ్ళు తెలివి తక్కువళ్ళు, మిడిమిడి జ్ఞానము, పిచ్చ కామెడీ, అది ఇది అని వీళ్ళంతా చేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. మరొక క్రైస్తవుడు హిందూ మతాన్ని గూర్చి అతనికి సరైన జ్ఞానం లేదని క్రైస్తవుడిని గేలి చేస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్న 33 కోట్ల దేవతల పేర్లు వాళ్ళు చెప్పలేకపోవడం, మరి మనం వాళ్ళని చూసి నవ్వొద్దా? 33 కోట్లు అన్నారు. ఒక సినిమా పాట రాశారు, 3,000,000 దేవతలు ఒక్కటైనారు. మరి 33 కోట్లలో 3 కోట్ల మంది ఒకటయి చక్కని పాపను ఇక్కడ ఉంచారని చెప్తున్నాడు. అంటే ఈ 33 కోట్లలో 3 కోట్ల మందే ఒకటై ఈ పాపను తీసుకొచ్చారు. మరి మిగతా 30 కోట్ల మంది ఎటుపోయారు? ఎంతకు మీరు నమ్మింది 30 కోట్ల, లేకపోతే 33 కోట్ల దేవతలు? అంటే 33 కోట్లలో 3 కోట్ల మంది స్పెషల్ గ్రూప్ ఏమన్నా వేరే ముఠా కట్టారా?
మీరు నమ్మే 33 కోట్ల దేవతలు చెప్పండి పేర్లు. వాళ్ళు నమ్మిన దేవతల పేర్లే వాళ్ళు చెప్పలేనప్పుడు వాళ్ళ మతాన్ని గురించి క్రైస్తవుడికి తెలియదని నవ్వడం ఏంటి? ఉమ్, వాళ్ళకి తెలుసా మరి అసలు? ఉం? కాబట్టి 33 కోట్లు అక్కర్లేదు, ఉమ్. 1 కోటి పేర్లు అని చెప్పినా చాలు. అవును. ఆ, దశావతారాల పేర్లు చెప్తారు అంతే, అంతకన్నా ఏం చెప్తారు? ఆ, పోసమ్మ, మైచమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఇంకా ఎల్లమ్మ, ఇలాగా ఉమ్, కొన్ని గ్రామ దేవతలు వీటిని చెప్తారు. ఇంకా అక్కడ ఈస్ట్ గోదావరి ఆంధ్ర వైపు వెళ్తే తలుపులమ్మ, కిటికీలమ్మ ఉమ్, ఉన్నారు, వాస్తవమే. ఉమ్, అలాగా లోవా అనే ఒక దేవత ఉంది. ఇది ఎన్ని చెప్పినా సరే ఒక కోటి అయితే కావు, ఆ, కోటి అయితే కావు. చెప్పు మనకి కోటి పేర్లు చెప్పమని. 33 కోట్లలో 1 కోటి అన్నా చెప్పమని. మరి మీరు అస్తమానం 33 కోట్లు 33 కోట్లు అని చెప్పి దేవతల పేర్లు, మీరు 1 కోటి కూడా చెప్పలేని వాళ్ళు ఉమ్, మీ మత గ్రంథాన్ని గురించి వేరే మతం వాడికి తెలియదని నవ్వడం ఏంటి? ఉమ్, ఇది తెగింపు కదా, తెగింపు ఇది. అందుచేత అదేం పెద్ద విషయం కాదు. అవునండి, అది నా గ్రంథం కాదు, నా గ్రంథం బైబిల్. బైబిల్లో ఏమైనా అడిగితే నేను చెప్పలేకపోతే అప్పుడు నేను సిగ్గుపడతాను. అప్పటికైనా ఏం అవమానం ఏమిటి? ఎవడు సర్వజ్ఞుడు కాదు, ఉమ్, ఎవరికైనా అన్ని విషయాలు తెలియదుగా. ఉమ్, అన్నీ ఎరిగినవాడు దేవుడు ఒక్కడు, ఏ మానవుడు సర్వజ్ఞుడు కాదు. బైబిల్లో ఏదైనా అడిగితే నాకు తెలియకపోతే ఇంకా తెలిసిన గురువులను అడిగి తెలుసుకుంటాం. ఉమ్, కానీ అయ్యో నాకు ఇంత చిన్న విషయం తెలియదే అని కుమిలి అవమాన భారంతో చచ్చిపోయే అంత సీన్ ఏమీ లేదు, అవసరం లేదు. ఉమ్, నోబడీ ఈజ్ ఆమినిషియన్, సర్వజ్ఞుడెవడు కాదు. ఉమ్, అయినా తెలియనందుకు బాధపడాలంటే మనము నమ్మిన ధర్మము ప్రామాణిక గ్రంథం మనకు తెలియకపోతే కొంచెం బాధపడాలి. ఉమ్, కానీ బౌద్ధాన్ని గురించి తెలియదు, హైందవాన్ని గురించి తెలియదు, ఇస్లాం గురించి తెలియదు సార్. మరి మాకు తెలిసింది మేము నమ్ముకున్నటువంటి మోక్ష మార్గం బైబిల్ తెలుసు. ఉమ్, అది పెద్దవాళ్ళు దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎద్దేవా చేయడం వాళ్ళ యొక్క కుసంస్కారాన్ని సూచిస్తుంది. మరి వారు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించినంత ఎందుకో దాన్ని ప్రకటిస్తలేరు మరి. అదే కదా. తెలియదు అనే బదులు తెలియజేయొచ్చు కదా ప్రపంచానికి వాళ్ళు. తెలియజేయచ్చు. నిజంగానే ఉమ్, ఇన్స్టెడ్ ఆఫ్ రామాయణం భారతం అనేది మనం ప్రతిక్షేపించుకుందాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఉమ్, ఆయన ప్రశ్న, మహాభారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు మీరు చెప్పగలరా అని అంటే, ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా ఉన్న భార్యలు, ఉమ్, ఉమ్మడిగా ఉన్న భార్యలు ఉమ్, ఎంతమంది అని మీరు టకీమని డెక్కదేల్చి చెప్పగలరా ఉమ్, ఉం? అని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు దానికి? మరి ఉమ్, ఎవరైనా ఇప్పుడు మన ప్రవచనకర్తలు ఉన్నారు కదా, ఉమ్. వాళ్ళు ఎవరైనా చెప్పగలరేమో, కానీ సాధారణంగా ప్రతి హిందువు చెప్పలేడు కదా. ఓకే సార్.